సింధూర విజయమ్మ వాళ్ళ ఇంట్లో మెట్లు దిగుతూ పడిపోయినట్టుగా నటిస్తుంది. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కంగారు పడుతూ అక్కడికి వస్తారు. ఇక సింధూర అయితే అమ్మా అంటూ కాళ్ళు బెణికింది అంటూ తనైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి విజయమ్మ వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక చంటి అయితే ఏమైంది అమ్మాయి గారు, లేవండి లేవండి అంటూ లేపుతూ ఉంటాడు. ఇక సింధూర అయితే నాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నానని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న విజయమ్మ అయితే పదండి హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాని దగ్గరుండి లేపుతూ ఉంటాడు. ఇక సింధూర అయితే అడుగు వేయలేకపోవటంతో నేను అడుగు కూడా వేయలేకపోతున్నాను అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాని విజయమ్మ ముందే ఎత్తుకుంటాడు. ఎత్తుకోవటంతో అది చూసి విజయమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక విజయమ్మ అయితే అది చూసి ఏంటి ఇది కావాలనే చేస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు రండి అమ్మాయి గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి చంటి సింధూరాని ఎత్తుకొని అక్కడి నుండి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న విజయమ్మ అది చూసి చాలా కోపంతో రగిలిపోతుంది. ఇక చంటి అయితే సింధూరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం కోసం అని చెప్పి అలా తీసుకుని వెళ్తాడు. దాంతో సింధూర అయితే తనకి ఏ కాలు నొప్పి లేదని చెప్పి చంచలమ్మ అత్తమ్మ ఇంటికి తీసుకువెళ్ళమని చంటితో దారిలో చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాన్ని తీసుకొని చంచలమ్మ ఇంటికి వెళ్తాడు. ఇక సింధూరాన్ని ఎత్తుకొని చంచలమ్మ ఇంటికి వెళ్ళడంతో అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ అయితే చాలా సంతోషిస్తారు. వాళ్ళిద్దరూ అలా రావటంతో వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అత్తమ్మ అంటూ చంచలమ్మని పలకరిస్తూ ఉంటుంది. అలా చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా చంచలమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అయితే భోజనం చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషిస్తాడు. ఇక చంటి సింధూర వాళ్ళిద్దరికీ కూడా దగ్గరుండి చంచలమ్మ వడ్డిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా చంచలమ్మ ఇంట్లో భోజనం చేస్తూ సరదాగా సమయాన్ని అయితే గడుపుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.